నువ్వు ఇంకెన్ని రోజులు ఉంటావు హాస్టల్లో? అట్లా రండి, ఫ్రెండ్స్తో ట్రిప్ వేయండి, ఇంట్లో నేచర్ని ఎంజాయ్ చేయండి. చేసినామండి వీళ్ళ నర్సంపేట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిని నరేడ్లా. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మా ఫ్రెండ్స్తో పాకాలలో ఏమేమి ఎంజాయ్ చేశాను అనేది ఈరోజు వీడియో. ఇంకా ఇక్కడ మేమైతే రెడీ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు వీడియోలో నేను కంప్లీట్గా పాకాలకి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే చెప్తానమాట. అంటిల్ లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని, అప్పుడైతే మీకు క్లియర్గా తెలుస్తుంది నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మేము హన్మకొండ బస్ స్టాండ్ నుంచి నర్సంపేట బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. సో ఫ్రీ ఆధార్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బాయ్స్ వెళ్ళాలి అంటే 70 రూపీస్ ఛార్జ్ అనమాట. సో అక్కడ నుంచి పాకాల బస్ అయితే ఎక్కాము. సో పాకాల బస్లో వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్, మాకైతే ఫ్రీ అనమాట. సో మీకైతే డైరెక్ట్ పార్క్ ముందే ఆపుద్ది అనమాట. సో ఇక్కడికైతే వచ్చాక ఫొటోస్ వీడియోస్ మ్యాండేటరీ కదా. సో ఇక్కడైతే మా జాతిరత్నాలతో అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి ఒక్కరికి పర్ హెడ్ ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అనమాట. ఇంకా మీ వెహికల్స్ తీసుకొచ్చుకుంటే వెహికల్స్కి ఛార్జ్ అయితే ఉంటుంది. సో మేమైతే పర్ హెడ్ 50 రూపీస్తో అయితే వెళ్ళాము. కానీ ఇక్కడికి వెళ్తేనే అయితే నేచర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మీరైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా వాకబుల్ ఉంటుంది అనమాట. మీరు కావాలంటే అక్కడ వాళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, దానికి సపరేట్ ఛార్జ్ అయితే వేస్తారు. సో మేము అలా కాదు, అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి మేము బై వాకే వెళ్ళిపోతున్నాము అనమాట. సో మాకు ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే ఇదే అనమాట పాకాల చెరువు స్టార్టింగ్లో వ్యూ పాయింట్. సో ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నేనైతే ఒకటే చెప్తాను, ఒక్క రోజులో ఇంత మంచి పీస్ఫుల్ ప్లేస్లో అయితే ఎంజాయ్ చేసి వచ్చాము అని చెప్పేసి. ఎటువంటి పొల్యూషన్ లేదు, ఫోన్ సిగ్నల్స్ లేకుండా మొత్తం నేచర్ని ఎంజాయ్ చేసేటట్టు అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఈ చెరువులో క్రొకడైల్స్ ఉంటాయి అంటారు. మాకైతే ఇదేదో కనిపించింది, మేమైతే క్రొకడైల్ అనుకొని భయపడ్డాము, కానీ అదైతే క్రొకడైల్ కాదనమాట. సో వ్యూ పాయింట్ అయితే చూడండి ఇదనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాక ఇక నెక్స్ట్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మేమైతే స్టార్టింగ్లోనే ఉన్నామన్నమాట. మాకైతే చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంకా మొత్తం ఎలా కవర్ చేస్తాము అని అయితే మాట్లాడుకుంటున్నాము. ఇక్కడికి వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ అయితే బాగా తినేసి వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక తినేయడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే చాలా కోతులు ఉన్నాయి కాబట్టి. అక్కడ క్యాంటీన్ ఉంటుంది, మీరు కావాలి అంటే వెళ్ళేటప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు మొత్తం రౌండ్ వేసుకొని వచ్చేసరికి మీకు వండి పెడతారంట వాళ్ళైతే. మాకైతే ఈ విషయం తెలియదు అనమాట. సో ఈ విషయం తెలిస్తే మీకు ఎవరికైనా యూజ్ అవుద్ది అని చెప్పేసి అయితే తెలుసుకొని చెప్తున్నాను. ఇక సెకండ్ వచ్చేసి కొంచెం కిడ్స్ గేమ్స్ లాగా ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ కూడా కొన్నిటికి మాత్రమే ఫ్రీ అనమాట, కొన్నిటికి మనీ పే చేసుకోవాలి. సో లోపలికైతే వెళ్తున్నాము ఇంకా ఆడుకోనికి. కొద్దిసేపు అయితే అలా ఆడుకొని అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే చూడండి గేమ్స్ ఉన్నాయని చెప్పేసి ఎలా రన్నింగ్ చేస్తున్నారో. ఇంకా ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసాము. మళ్ళీ అన్నీ కవర్ చేయాలి అని చెప్పేసి అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. సో మీకు ముందుగా చెప్పినట్టయితే కొన్ని గేమ్స్ మాత్రమే ఫ్రీ, ఇంకా కొన్ని గేమ్స్కి అయితే మనీ పే చేయాలి. సో మనీ పే చేయాల్సిన గేమ్స్కి మేము ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే అవి మాకు ఎలా ఆడాలో కూడా తెలియదు. సో అందుకని చెప్పేసి మేమైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో నెక్స్ట్ వ్యూ పాయింట్ అయితే ఇదనమాట. ఇక్కడైతే రీల్స్కి ఫోటోషూట్స్కి చాలా బెస్ట్ ప్లేస్, మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్కి వెళ్దాము అని అయితే స్టార్ట్ అవుతూ వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్స్ ఒకటి చూశారు, దాన్ని చూసి అయితే బ్యాగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. ఏంటంటే ఇలా పుట్టలా ఉంది, యాక్చువల్లీ ఇది పుట్ట కాదు, సంథింగ్ చాలా డేస్ నుంచి అలానే ఉంటుంది, ఒక మట్టి కొండ అని చెప్పేసి అక్కడ నోట్లో ఉందన్నమాట. సో దాన్ని చూసి పుట్ట అని చెప్పేసి అయితే పారిపోతూ ఉన్నారనమాట వాళ్ళు చూడండి. ఇక మేము అలా వెళ్తుంటే మాకైతే టచ్ మీ నాట్ చెట్టు కనిపించింది. చాలా డేస్ తర్వాత చూస్తున్నాను మేమైతే. సో దాన్ని అయితే దొంగలించుకొని వచ్చాము, తస్కరించుకొని వచ్చాము. సో అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే ఇది వన్ మోర్ స్పాట్ అనమాట. ఇలా వంతెన పై నుంచి వెళ్ళొచ్చు, లేదు అంటే మా లెక్క అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడైతే చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్ అయితే.
ఇలా వెళ్తుంటే మాకైతే చిన్న ఉన్నప్పుడు మాయాదీపం గుర్తుకొచ్చింది, లాస్ట్లో ఉంటుంది కదా గేమ్, సో ఆ గేమ్ అయితే గుర్తుకొచ్చింది. సో మేమైతే ఫొటోస్ కోసమైనా అయితే వెళ్ళాము. మమ్మల్ని చూసి ఇంకా 4-5 కూడా వచ్చి అలాగే సేమ్ ఫొటోస్ అయితే దిగారు. అంతవరకు వాళ్ళైతే వంతెన పైన నడుచుకుంటూ వెళ్ళారనమాట. సో మేమైతే ఇలా వాటర్లో నుంచి వచ్చామన్నమాట. మా ఫొటోస్ వీడియోస్ కొంచెం పిచ్చి ఉంటుంది కాబట్టి సో అలా వెళ్ళాము. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ చిన్న బోటింగ్ స్పాట్ ఉంది, బోటింగ్ కూడా చేయొచ్చు చిన్నపిల్లలు. అండ్ ఇదే వచ్చేసి మన బటర్ఫ్లై గార్డెన్, ఫుల్ ఆఫ్ బటర్ఫ్లైస్ అనమాట. కాకపోతే ముట్టుకుంటే ఫైన్ అని అయితే అక్కడ వాళ్ళు చెప్పారు. సో ఓన్లీ జస్ట్ ఫొటోస్ వీడియోస్ కోసమే. చాలా అంటే చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, కౌంట్లెస్ ఉన్నాయి. అంత బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి. సో ఇంత మంచి గ్రీనరీ, ఇంత మంచి లొకేషన్స్ చూసాక ఇక రీల్స్ తీయకుండా ఉండామా? సో కొన్ని రీల్స్ అయితే తీస్తూ ఉన్నాము అనమాట మేమందరం కలిసి. ఇక వ్యూ అయితే చూడండి. ఇంకా ఈ బటర్ఫ్లై గార్డెన్లో ఇది ఫోటోషూట్ స్పాట్ అనమాట. ఇక్కడికి వెళ్ళి అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. సో ఇలా బటర్ఫ్లైస్తో కూడా కాసేపు ఆడుకున్నాము అనమాట. కాకపోతే ముట్టుకోవద్దు, ముట్టుకుంటే ఫైన్. సో జస్ట్ అలా ఆడుకున్నాము అంతే బటర్ఫ్లైస్తో. ఈ బటర్ఫ్లైస్ గురించి డీటెయిల్గా తెలియాలంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అయితే తెలుసుకోవచ్చు అని, ఆ బటర్ఫ్లై బ్రీడ్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఆ క్యూఆర్ కోడ్. అండ్ ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ యాజ్ యూజువల్గా రీల్స్ అయితే తీసాము. సో మీకు ముందే చెప్పాను కదా ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతాయని చెప్పేసి. సో ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఇక అంతా రౌండ్ వేసి వచ్చాము కదా అని చెప్పేసి క్యాంటీన్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ అయితే మిర్చి బజ్జీ అండ్ ఆలు బజ్జీ అయితే ఫేమస్ అంట. సో అవైతే తీసుకున్నాము. ఇక్కడే చెప్పాను కదా ఫస్ట్ మీకు రైస్ ప్రిపేర్ చేసి ఇస్తారు అని చెప్పేసి, అది ఇక్కడే అనమాట. ఇక్కడ ఒక్కక్కడ మాత్రమే మీరు సేఫ్గా ఏ ఫుడ్ అయినా తినొచ్చు, ఎందుకంటే చుట్టూ ఇలా నెట్ ఉంటుంది కాబట్టి. సో అందుకనే మేము ఇష్టంగా అలా ఆడుతున్నాము కోతులతో. మీరు ఎక్కడా తినలేరు, బ్యాగ్ ఓపెన్ చేస్తే చాలు కోతులు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. అంత ఎక్కువగా ఉన్నాయి, కాకపోతే ఎవరిని ఏమనట్లేదు. సో ఏమైనా తినేటివి ఉంటేనే వస్తున్నాయి దగ్గరికి. ఈ గ్రీనరీ చూసాకనైతే మీకు అందరికీ వెళ్ళాలి అని చెప్తాను నేనైతే. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక ఇదే అనమాట పాకాలలో నాకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ అనమాట. ఈ స్పాట్ కోసమైనా నెక్స్ట్ టైం వెళ్ళాలి అని అంతగా నచ్చింది. కంప్లీట్ మన లేక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇదైతే వన్ ఆఫ్ బెస్ట్ ప్లేస్ అంటాను నేనైతే. ఈ ప్లేస్ని చూసాక మీకు ఏదైనా మూవీ షూట్ ఇక్కడ తీశారు అని అనిపిస్తే నాకైతే కామెంట్స్లో చెప్పండి, అది రైటా రాంగ్ అని నేనైతే చెప్తాను. సో ఇక్కడైతే వ్యూ చాలా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కావాలంటే నైట్ స్టే అయితే తీసుకోవచ్చు అనమాట. సో అక్కడికైతే అలో లేదు, సో అందుకని వీడియోస్ అయితే తీసుకోలేదు. ఇది కంప్లీట్ నేచర్, గుట్టపైకి ఎక్కాక కంప్లీట్ నేచర్ అనమాట. ఇంకా మేము మిస్ అయింది ఏంటి అంటే పాకాల మత్తడి ప్లేస్ అనమాట. సో అక్కడ నుంచి వాటర్ వస్తాయి అని చెప్పేసి ఆ ప్లేస్ని అయితే మిస్ అయ్యాము. ఎందుకంటే మేము అప్పటికే చాలా నడిచాము, టైర్డ్ అయిపోయాము, ఇక వెళ్ళి తిందాము అని చెప్పేసి అన్నట్టే ఉన్నాము. సో అందుకనే అది క్యాన్సిల్ చేసేసుకొని అయితే ఇక బ్యాక్ అవుతున్నాము. చాలా అంటే చాలా టైం పట్టింది ఇది కవర్ చేసుకోనికి మాకు. అండ్ ఇక్కడ మర్చిపోయాను చెప్పడం, బోటింగ్ కూడా ఉంటుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ కూడా చేయొచ్చు. మేమైతే లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే బోటింగ్ చేయలేదు. ఇంకా మా ట్రిప్ ప్లానర్కి అయితే చిన్న సల్మానం చేసేసి అయితే బ్యాక్ అయితే అయిపోతున్నాము. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఎర్లీగా రండి, ఎందుకంటే ఇక్కడ మేమైతే 12 o'clockకి వచ్చిన మాకు 4:30 అలా అవుతుంది అనమాట. చాలా అంటే చాలా లేట్ అయింది. సో ముందు వచ్చి అన్ని ప్లేసెస్ని కవర్ చేయండి. మేమైతే నెక్స్ట్ టైం వచ్చేసి ఆ ప్లేస్ని అయితే పక్కా కవర్ చేస్తాము. నా పర్సనల్గా నేనైతే ఒకటే చెప్తాను ఏంటి అంటే, ఒక్కడే అయినా నేచర్కి దగ్గరగా వెళ్ళండి. ఎప్పుడు ఈ పొల్యూషన్లో ఉండడమే కాకుండా సో అలా వెళ్తేనే కదా నేచర్ అంటే ఏంటో తెలుస్తుంది. సో ఇక మేమైతే పాకాలకి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చాము. కాకపోతే ఇక్కడ మాకు ఒక్కటి అర్థమైంది ఏంటి అంటే, పాకాలకి వెళ్ళేటప్పుడు ఉన్న బస్సులు మాత్రం వచ్చేటప్పుడు లేవన్నమాట. ఇక్కడ వెహికల్స్ని ఎవరు అడిగినా కానీ మేము ఎంగేజే వెళ్తాము అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మేమైతే మళ్ళీ వెయిట్ చేసి ఒక 30 minutes అలా వెయిట్ చేసి నర్సంపేటలో ఉన్న పొట్లం బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాము. నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ టేస్ట్ ఆఫ్ బిర్యానీ అనమాట. ఇక్కడ పొట్లం బిర్యానీ మాత్రమే ట్రై చేయండి, వేరే ట్రై చేయొచ్చు, కాకపోతే అవి నాకు రేటింగ్ అంతగా నచ్చలేదన్నమాట. సో నేనైతే పొట్లం బిర్యానీకి 10 on 10 ఇస్తాను. ఇంకా ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇక మేమైతే ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినచ్చు అనమాట. సో అదొక బెనిఫిట్.
అండ్ ఈ పొట్లం బిర్యానీ కోసం అయితే ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని అవసరం లేదు. మనం నర్సంపేట బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడ ఏ ఆటో డ్రైవర్ వాళ్ళని అడిగినా చెప్తున్నారు అనమాట. సో పొట్లం బిర్యానీ అంటే అక్కడికి తీసుకెళ్తున్నారు. మాకైతే 10 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఈ ట్రిప్ అయితే మాకు వెరీ లో బడ్జెట్లో అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ మంచిగా తినేసి ఇంకా బిల్ కట్టేసి అయితే బ్యాగ్ అయితే వస్తున్నాము. మీలో కూడా ఎవరైనా ఎలా అనైనా బిర్యానీ తిన్నాక సొంపు దొంగతనం చేస్తారా? సో మేమైతే అలా కొంచెం అయితే తీసుకొని వచ్చామన్నమాట. అండ్ అలాగే ఎలా అయితే వెళ్ళామో ఫ్రీ బస్లో, సో మళ్ళీ ఫ్రీ బస్లోనైతే బ్యాక్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మీరు మా ఫ్రెండ్స్తో ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో ఆ వీడియోస్ కోసం అయితే నాకైతే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే మరిన్ని వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.